ప్యాన్ వేడయ్యాక నెయ్యి తీసుకున్నాను నేను. నెయ్యి ఒక స్పూన్ వేసేసుకొని ఇలా బ్రెడ్ మొత్తం 2 సైడ్లు కాల్చుకోవాలి. కాల్చుకున్న బ్రెడ్ని దానిపైన బనానాస్ పెట్టేసి స్లైడ్స్ బనానా పెట్టి దానిపైన కొంచెం డార్క్ చాక్లెట్ వేసేసుకొని దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టేసి కొంచెం అరిచేయి పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి మంచిగా అంటే దగ్గరకు అవుతుంది అన్నమాట. మిల్క్ కూడా బాగా పట్టేస్తాయి పాలు బ్రెడ్ పైన పోయడం వల్ల. ఇక్కడ వార్ మిల్క్ అయినా తీసుకొని లేదంటే వేడి చేసి చల్లారిన మిల్క్ అయినా పర్వాలేదు. దీన్ని ఒక గ్లాస్ అంటే బ్రెడ్ మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు మిల్క్ అయితే పోయాలి. అది మొత్తం పీల్చుకున్నాకే మనం ప్యాన్లో నుంచి బ్రెడ్ని అయితే తీయాలన్నమాట. ఇక్కడ నాకు మొత్తం అయిపోయింది. ఇక్కడ బ్రెడ్ మొత్తం మిల్క్ అయితే పీల్చేసుకుంది. ఇంకా నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను దీన్ని. ప్లేట్లో వచ్చేసి స్లోగా తీయాలి బ్రెడ్ అనేది, లేదంటే అంటే విచ్చుకపోతుంది, అంటే పడిపోతుంది మొత్తము. ఇక్కడ వచ్చేసి నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. అది కొంచెం పైన వాళ్ళకి చూడ్డానికి బాగా అనిపించాలని అలా పెట్టాను అనమాట. ఇక్కడ బనానా స్లైసెస్ కూడా పెట్టాను దానిపైన. ఇక్కడ కట్ చేసి మా బాబుకి అయితే తినిపిస్తున్నాను. వాడు ఎలా ఉందో వాడి మాటల్లోనే వినండి. మమ్మీ నచ్చిందా నీకు? ఇక్కడ లోపలంతా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. మా చిన్నోడికి హనీ వద్దన్నాడు, వాడు అలానే తింటానమంటే ఓకే అన్నాను. ఇంకా పెద్దోడికి అయితే హనీ కావాలని చెప్పాడు. వీళ్ళకి బాక్సెస్ అయితే ఇలా రెడీ చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.